అందరికీ శరార్థి ఆడులకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మలి సర్కారు పాపుతున్నదట తెలంగాణ మహిళల చిక్కులు. మలి ముఖ్యమంత్రి రేవంతాల సార్ అందించిండు ఇట్లా చెక్కులు. కొండా సురేఖ మేడంను పట్టించుకుంటూనే లేడా రేవంతాలు సారు? అట్లనే అనిపిస్తున్నట్టున్నది ఆయన వరంగల్లో మాట్లాడిన తీరు. గతంలో కాంగ్రెస్ ఏలుబడులు ఉన్నప్పటి సంధి చేస్తూనే ఉండ్రట పోరాటము. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలని పొంగులేటి సారా ఆరాటము. నడమ కాంగ్రెస్ పార్టీ మీదికి గట్టిగానే తిరగబడ్డాడు కదా జీవన్ రెడ్డి. ఇప్పుడు అదే బాట పట్టేటట్టు ఉండట కాంగ్రెస్లోనే ఉన్న చిన్నారెడ్డి. సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తే మోగుతుందట ఈపు విమానం మూత. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారే కూసిండిగో ఇట్లా కూత. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ములుగు జిల్లాకు పోయిండు. సీతక్క ఏలువడిల సడాకులు సత్యనాశ ఉన్నాయంటే చూసేదందుకు పోయిండా. అంటే కాదు ముసలి ముడిగోళ్లకు, ఒంటరి మహిళలకు, పెరిమిడి లేనోళ్లకు పింఛన్లు ఇచ్చేదందుకు పోయిండట. మరి పెరిగిన పింఛన్లు ఇస్తుండా, పాత ప్రభుత్వంలో వంచినట్టే వంచుతుండా అంటే అరుచుకుందాం పని. అగో చూసినరా, చేయూత, ఒంటరి మహిళ పెన్షన్ అని పెద్ద పెద్ద చెక్కులను ఏం తక్కువ 24 మందికి అందజేసిండు. ములుగు జిల్లాలో ఈ పుణ్యకార్యం ఏడ పూర్తి చేసిండంటే అడవి బిడ్డలు, వనదేవతలు, సమ్మక్క సారలమ్మలు కొలువున్న మేడారం ఉన్నది కదా, అగో ఆడ. మరి పెరిగిన పింఛన్లే ఇచ్చిండా అంటే లేదు 4000 రూపాయలు ఇస్తామని ఏలుబడిలకు వచ్చిన తొలుతల ఏతలకు అన్నాడు గాని గెలిచి 3 ఏళ్లు దగ్గర పడుతుంటే అగిస్తాం అనుకుంటా పాత పద్ధతులనే 2016 రూపాయల చెక్కులను చేతిలో పెట్టిండు. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు, ఇక ఇంకో 2 ఏళ్ళు అయితే మీ పదవి కాలం పూర్తిగా ఒడిచిపోతుంది. మీ కాంగ్రెస్ పాలన కథ ఒడిచిపోతుంది. ఇంకెప్పుడు మీరు పెంచి ఇస్తామన్న ఆ పింఛన్లు పెంచిస్తారు. ఉన్నవాడిని ఇచ్చేందుకు ఇంత అంగు ఆర్పాటం అవసరమా? ఏమన్నా అంటే మేము 1 కోటి మంది మహిళల కోటీశ్వరాల్లో చేస్తాము, మహిళలకు మా సర్కారు పెద్దపీటేస్తుందని పాడిందే పాట పాసుమర్ల పాట అన్నట్టు చెప్పిందే 10 మాటల ఎప్పుడు మాటల్లో ఉన్నది కానీ చేతలనైతే లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కొండా సురేఖమ్మ ఆశల మీద డ్రమ్మెడు నీళ్లు గుమ్మరించినంత పని చేసిండు. అగో ఏం చేసిండే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు కూడా మీకు మంచిగా తెలవాలంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంతాల సారు మాటలనే మీరు గుడి నుండ్రి. అయ్యా రేవంతాల సారు ఇక గానియండ్రి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశాన్ని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఈయనరా వరంగల్ పర్యటనకు పోయిన కాడ రేవంతాల సారి ఇట్లా అనుకొచ్చిండు. మరి ఈసారి ఇట్లా మాట్లాడితే కొండా సురేఖ మేడం ఆశల మీద నీళ్లు ఎట్లా జల్లినట్టు అవుతుంది అంటే కొండమ్మ గావురాల బిడ్డే సుష్మిత మేడం మాట్లాడింది ఒక పారి నుండి. జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఇన్నరా ఏ గడ్డ మీద అయితే నిలబడి ఇట్లా కొండా సురేఖ మేడం బిడ్డ మాట్లాడిందో ఆ గడ్డ మీదకి పోయిన యనమల రేవంతాల సారు రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ను గెలిపియాలని మాట్లాడే వరకల్లా ఇప్పుడు ఇదే ముచ్చట మాట్లాడుకుంటుర్రు. గుల్లుగోబ్రాల మంత్రి మేడం కూడా సీఎం సారు పర్యటనకు పోలేదు. పరకాలైన పెద్ద మీటింగ్ కూడా హాజరుపడకపోయే వరకల్లా మరి ఈ కీసులాట చిన్నగానే ఉంటుందా, నియోజకవర్గం మందమే ఉంటుందా, లేకుంటే రాను రాష్ట్రం అంతా పెద్దగా అవుతుందా అంటే ఏమో ముంగటెరకైతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇళ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మాటలు ఎట్లున్నాయంటే దున్నపో తినిందంటే మరి దుడ్డేరు గట్టేయని రానట్టే ఉన్నాయేమో అనిపిస్తున్నదట. అగో ఆయన ఏ ముచ్చట మాట్లాడితే అట్లా అర్థమయ్యే కాడికి వచ్చింది అంటారా? పొంగులేటి సారు పోకడ చూస్తే మీకే ఎరకైతుంది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక పొంగిరి మీ మాటల వరద. రైతులను రాజు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాటిని జలయజ్ఞంలో భాగంగా వాటిని పూర్తి చేయాలని తలంచి వడివడిగా మొదలు పెట్టితే అప్పుడు ఒడివడిగా మొదలు పెడితేనే ఇంత ఆలస్యం అయ్యిందంటే ఇక మీ కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటికి ప్రజలకు అందిస్తున్న పాలన యాపాటి సకదనంగా ఉన్నదో మీ ఒక్క మాటలనే అర్థమైంది సారు. ఇంకేమైనా చెప్తారా? రాష్ట్ర విభజన జరిగి ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉండి 10 సంవత్సరాలలో ఆ దేవాదుల ప్రాజెక్టుని పూర్తి చేయలే. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
అప్పటి జలయజ్ఞానికి మెరుగులు అద్దుమానే కదా సారు, ఇక చెప్పుర్రి. నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గాని, ఇన్ఛార్జి మంత్రిగా నన్ను గాని రాబోయే సంవత్సరం లోపు 6 లక్షల పైచిలకు ఆయకట్టున్న ఈ దేవాదుల ప్రాజెక్టుని 100% మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో పూర్తి చేసి తీరుతామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు. పూర్తి చేస్తాం కూడా. ఏమో సారు, మీరు ఇట్లా ఎప్పుడే ఉన్నది కానీ చేతల్లో మాత్రం ఏం గండబడది. ఎందుకంటే మీరు గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చి 32 నెలలు నిండుకున్న పురాగా అమలు చేయకపోతిరి. ఇప్పుడేమో దేవాదుల గురించి 6 నెలలు అని చెప్పబడితిరి. ఇదన్నా అన్న టైం వరకు పూర్తి చేస్తారా, మళ్ళా అప్పుడు ఏమన్నా కొత్త సాగు చెప్తారా? మీరు ఇట్లా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏమో డౌట్ అనుమానమే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నేను కూడా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ లెక్కనే తిరగబడతా అంటుండు కాంగ్రెస్ లీడర్ జి చిన్నారెడ్డి సారు. అగో ఆయనకు కూడా పార్టీల పచార లేకుండా చేస్తుర్రా, పచ్చి పులుసు కంటే కడుపలసన చూస్తుర్రా. ఎందుకు అట్లా అనవలసి వచ్చిందో అన్ని ముచ్చట్లు కూడా చిన్నారెడ్డి సార్ని అడుగుదాం పాన్రి. అయ్యా చిన్నారెడ్డి సారు, ఎందుకు మీ మనసు చిన్నబుచ్చుకునే కాడికి వచ్చిందో పూసగుచ్చినట్టు వివరించుర్రి. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. కాట్లే కలిసేదాకా కాంగ్రెస్ పార్టీని ఎడువము అని ఒట్లు తిని మేము ఏండ్లకేండ్లు కాంగ్రెస్ పార్టీలుంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నిన్నయాల పార్టీలకు వచ్చినోళ్లకు పెత్తనం ఇచ్చుడు పెద్దపీటలు చేసుడు ఏందని అనుకొచ్చిండు. మరి అట్లనే అయితే ఏం చేస్తాడో చెప్పిండు, అది కూడా ఈయనుండ్రి. తప్పు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. చిన్నారెడ్డి సారు మనసు ఎంత సెంచరీలితే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుందని అట్లా 2 మాటలు అంటాడు చెప్పుండ్రి. ఇంకా కూడా ఆయన మాటలనే ఈనుండ్రి. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్ళను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తా ఉన్నాం. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మీరేమో అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారినోళ్ళ రాళ్లతోని కొట్టి చంపుర్రి అంటిరి. అధికారంలోకి రాగానే ఆ మాట మరిచిపోయి గొర్రెల మందల గొర్రెలను కదా కలుపుకున్నట్టు ఎదురైనోళ్లను మెడలోంచి కండువాలు కప్పి పార్టీలా చేర్చుకుంటిరి. మీరట్లా చేసినందుకు సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు అన్యాయం జరుగుతుందట. చిన్నారెడ్డి సారే ఇట్లా అనబట్టి ఇట్లనే కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు తిరగబడ్డారనుకో ఉన్న పార్టీ పతారా కూడా పోతుందేమో, ఆడదాకా తెచ్చుకోకుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు అసొంటోళ్ళు అందరి ఈపులు విమానం మొత్తం మోగిస్తారట. అగో అబద్ధాలు చెప్పేది కాంగ్రెస్ సర్కారు లీడర్లు. ముఖ్యమంత్రి సార్ అయితే ఎన్ని అబద్ధాలు ఆడిండో కూడా ఎరికే. మరి ఆయన ఈపు ఎవ్వరు విమానం మొత్తం మోగిస్తారే బాలన్న అంటారా? ఏమో సార్ని అడుగుదాం పని. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఇక బెదిరింపు సురువు చెయ్యండ్రి. అనుకుంటున్నారు అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని. ఒరిగేది లేదు, కరిగేది లేదు. మీ ఈపులు విమానమూత మోగుతాయని తెలియజేస్తూ శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అయ్యా రేవంత్ సార్, అబద్ధం చెప్తే నమ్మేటోళ్ళు తెలంగాణలో కూడా ఎవ్వరు లేరు. మీరు గెలిచిన 100 దినాలే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే చేసినరా? అది అబద్ధం కాదా? అమ్మలక్కలను 1,00,00,000 మందిని కోటీశ్వరాలను చేస్తామన్నారు, చేసిర్రా? అది అబద్ధం కాదా? 2,000 పింఛన్ కాదు 4,000 పింఛన్ ఇస్తామంటారు, ఇచ్చిర్రా? అది అబద్ధం కాదా? అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు, ఆదుకునరా? అది అబద్ధం కాదా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? అది అబద్ధం కాదా? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, ప్రకటించకపోవడు కూడా అబద్ధం కాదా? ఇట్లా మీరు ఇచ్చిన హామీల చిట్ట గురించి ఇప్పితే యమలోకంలో చిత్రగుప్తుని చేతిలో ఉన్న పాపాల చిట్ట అంత ఉంటుంది. అన్ని అబద్ధాలు మీరు చెప్పుకుంటా అధికారం నడిపిస్తుంటే ఉన్నదున్నట్టు చెప్తున్నోళ్ళ ఈపు విమానం మోత మోగి మరి అబద్ధాలు చెప్పిన మీ ముచ్చటేంది సారు? మీరు చెప్తేనే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తీన్మార్ మల్లన్న, నువ్వు నిజంగా మొగోనివైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినావు కదా, నువ్వు పెట్టిన పార్టీ నుంచి నువ్వు పోటీ చేసినా కూడా గెలవవు. నువ్వు గిట్లా అట్లా పోటీ చేస్తే నేను ఆలేరులో పోటీ చేయ అంటుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు. ఎందుకట్లా అంటే ఈ నుండ్రి. మొగోను అయితే ఇప్పుడు నీ పార్టీ నుంచి నువ్వు బీఫామ్ ఇస్తా అంటున్నావు. నీ బీఫామ్ తీసుకోవడానికి తెలంగాణలో ఎవ్వరు కూడా ముందుకు రాడు. నీవే నీ బీఫామ్ మీద పోటీ చేయి. ఇప్పుడు నీ పార్టీ పేరుకని పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను ఆలేరులో పోటీ చెయ్యా దొంగ. ఇన్నరా నేను ఆలేరులో పోటీ చెయ్యి అంటుండు. అంతటితో ఆగక ఇంకో ముచ్చట కూడా చెప్పిండు ఈనుండ్రి. బీసీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి నిన్ను గెలిపిస్తే నువ్వు ఎమ్మెల్సీ
విమానం తప్పిన పీనిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు చెయ్యిచ్చి చేరదీసి ఎమ్మెల్సీని చేసిన కాంగ్రెస్నే కాని మాటలు అంటున్నామని ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా తీన్మార్ మల్లన్న సారు, బీర్ల ఐలయ్య సారు అన్నది ఇన్నారు కదా, నిజంగా మీకు శివమోనెత్తురు రోషం పౌరుషం ఉంటే నీ పార్టీ తరపున నిలబడి గెలిచట చూపించమంటుండు. దీనికి మీరేమంటారో తమరు చెప్తేనే మంచిగుంటది. ఇక మాటి మాటికి మా బీసీలకు అన్యాయము, మా బీసీలకు అన్యాయం అంటున్నావు కదా, అంగిలాగు సిద్ధాంతినని చెప్పుకునే తమరికి నిబొద్దనే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల గురించి కొట్లాడుతున్నట్టయితే బీసీలకు నీతాన ఉన్నది పంచిపెట్టి నీ రక్త సంబంధికులను ఆదుకోకపోయినవు, అట్లెందుకు చేస్తలేవు? మాటల్లో బీసీల కోసం కొట్లాడు ఉంటది కానీ చేతల్లో చూపెట్టరాదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజాల సారు ఉన్నాడు కదా, అవి ఆయన అగ్నిపర్వతం అట. ఒకవేళ ఆయనకు కోపం వస్తే అగ్నిపర్వతము బగ్గుమని వలిగినట్టేనట. ఆయన గురించి అట్లా ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, జడ్చర్ల ఎమ్మెల్యే కం కాంగ్రెస్ లీడరు అనిరుద్ రెడ్డి సారే అంటుడు ఈనుండ్రి. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక ఏమంటే పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. వామ్మో వామ్మో, అగ్గిపర్వతమా? అంత పవర్ ఉన్న సారు పప్పులు మరి ఎందుకు కాంగ్రెస్లో ఉడుకుతలేవు? మీ మాటలంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నదంటే మునుగోడు ములుక్కాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే పొట్లకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టే ఉన్నాయి. అయినా ప్రజలకు కావాల్సింది ఈ అగ్గిపర్వతాలు సైలెంట్ సముద్రాలు కాదు, వాళ్లకు మీరిచ్చిన మాట నిలబెట్టుకునుడు. మునుగోడు ప్రజల గోడు వాపాలనా, మీరు జడ్చర్ల జనం గోసలు తీర్చాలనా? ఆ పనులు పక్కకు పెట్టి ఇట్ల పొద్దు గడుపుడు ఏందో అది సరేగాని ఇంకేమైనా చెప్తారా? ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు, దానికి తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా, మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడి అధికారులు. అయ్యా అనిరుద్ రెడ్డి సారు, మీ పార్టీ లీడర్లే మీ పార్టీ మీద కొట్లాడకపోతుండ్రంటే మీ కాంగ్రెస్ సర్కారుకు ఏలుబడి చక్కగా చేయశాత కాకనా? ఎందుకంటే మీరు ఇట్లా చెప్తుంటే అట్లనే ఉన్నది. దానికి ప్రభుత్వము ప్రజల గోసలు తీర్చకుంటే మీరే పోరాటం చేస్తున్నారంటే మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ మీ ప్రభుత్వంను మీరు ప్రశ్నించేంత మార్పు వస్తుంది అనుకోలేదు. దీన్నే ప్రజాప్రభుత్వము ప్రజాపాలన అంటారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. స్టేజీల మీద పాటలు పాడేటోళ్ళేమో కాంగ్రెస్ సర్కారు గ్యాసును 500 రూపాయలకే ఇస్తుందని పాడుతుర్రట. కానీ ప్రభుత్వం అమ్ముడేమో గ్యాసును 1050 రూపాయలకు కమ్మి కాకుండా అమ్ముతున్నదట. అట్లెవలన్నారే బాలన్న అంటే అన్నోళ్ళనే మన ముచ్చటాలకు పట్టుకొచ్చిన చూడు రీగో. 1000 రూపాయలని తీసుకుంటాడు, 500 అని మళ్ళీ ఎట్లా చెప్తాడు? అలా పాటలు పాడతాడు, అట్లా అనద్దు. మరి 1000 రూపాయలని 1010 రూపాయలు తీసుకుంటాడు ఆయనే. 1050 తీసుకుంటుంటే అంతే చెప్పాలే కానీ 500కి ఇస్తామన్న గ్యాసు ఇచ్చింది లేదు, పేదలను ఆదుకున్నది లేదు, వాళ్ళకి ఆసర అయ్యింది లేదు, ఇంకా కూడా అన్నది ఈనుండ్రి. బరాబర్ చెప్పాలి, అన్ని ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినాం. 2500తో ఆడోళ్ళకి ఏమి ఇన్ని రోజులే ఆడోళ్ళకి 2500 ఇచ్చుడేమి? పింఛన్లు లేవు ఆడోళ్ళకు, 60 ఏళ్ళకి పింఛన్ ఉన్నదా? ముండ్రాళ్ళకి పింఛన్ ఉన్నదా? గెలిచిన సంది అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఇన్నరా? మీరేమో ఏలుబడిలకు రాగానే 500కే గ్యాసు బోర్డు ఇస్తామని ఎచ్చులకు చెప్పి ఇప్పుడు అంతకు డబ్బులు 1000-1050 వసూలు చేస్తుర్రట. అట్లనే మహిళలకు ఇస్తామన్న నెలకి 2500 ఇస్తలేవని ఇట్లా ఆడోళ్లే ఎత్తిపోడుస్తుర్రు. మీరు అధికారంలోకి వచ్చి ఆగస్టు నెలతోనే 32 నెలలు అవుతుంది. అంటే నెలకు 2500 చొప్పున తెలంగాణలో ప్రతి మహిళకు తమరు ఎంత బాకీ ఉన్నారంటే 57,600 రూపాయలు. ఇంత అప్పు ఆడబిడ్డలకు ఇయ్యకుండా ఎగబెడితే మాత్రము మహిళల కలకల ముట్టే మీ సర్కారు కూలిపోతుందేమో ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఆడోళ్ళు తలుసుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. ఆడోళ్ళ కలకల మంచిది కాదు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్నటిదాకా కొందరు కాంగ్రెస్ లీడర్లు, కొంతమంది కమలం పువ్వు పార్టీ లీడర్లు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు కదా, ఇప్పుడు అందుకు ఉల్టా అయిపోతురట. మరి కారు పార్టీలకు పోతుర్రాయే బాలన్న అంటే ఏం తక్కువ 100 మంది దాకా బీఆర్ఎస్ తీర్థం ఇగో ఇట్లా కడుపారదా ఆగిర్రు. చూసినరా, వీళ్ళంతా బాలుకొండ నియోజకవర్గంలో ఉన్న కమ్మరపల్లి మండలం కొనాపూరు కేఎస్ తండోలు. కొందరు బీజేపీరా, కొందరు కాంగ్రెస్ పార్టీలుండి ఇన్నొద్దులు పని చేసిరట. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంట ఏలుబడిలోకి వచ్చిందో అప్పటి సంది ప్రజల్లా సర్కారు మీద దినానికింత వ్యతిరేకత ఏర్పడుతుండే వరకల్లా మార్పు తీసుకొస్తామని ఏలుబడిలోకి వచ్చింది, ఏం మార్పు వస్తలేదని అనుకుంటుర్రు. కాబట్టి ఇక ఎన్నొద్దులు కాంగ్రెస్ పార్టీలున్నా ఫలితం లేదు, బీజేపీలో ఉన్నా ఫలితం లేదు అనుకొని ఏమైనా బాగుపడాలంటే బీఆర్ఎస్లకు పోతేనే బాగుపడేటట్టున్నామని మాజీ మంత్రి వేముల వీరేశం
సార్ను కలిసి ఆయన చెల్లెలు కప్పుతుంటే మెడలు వంచి కప్పిపించుకొని కారు పార్టీ తీర్థం కడపారదా అగిండ్రు. అప్పట్లో కూడా బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రజల కారు పార్టీ మీద వ్యతిరేకత ఉన్నదని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు కారుకు గాలిచ్చి కొందరు చేతులు కలిపిర్రు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లకు పోతురు. రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం అర్థం కాదు. ఈడికే బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలంగాణలో నూకలు చెల్లిరాయి. కారు పార్టీని కూడా ప్రజలు నమ్మని కాడికి వచ్చింది. మరి వీళ్ళు ఆ పార్టీలకు పోయి ఇప్పుడు ఏం చేస్తారో ఏం సాధిస్తారో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తిరుమల తిరుపతి ఏడుకొండల ఎంకన్న గుడికాడ మద్యపానము ధూమపానము చేయరాదు. గుడి అంటేనే పవిత్రమని ఎరుకుండి కూడా ఆడ ఒకడు మంచిగా అరుగు మీద కూర్చొని కాళ్ళు వారదాపుకొని సిగరెట్ తాగుతున్నాడట. మరి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఏం చేస్తున్నట్టో మనమన్న మొదలిద్దాం పండ్రి. నువ్వు ఎలా ఉంటావు నేను చూస్తాను గుడిలో గుడి చేయడం వెళ్తావా? ఇంకా పైన వచ్చింది గుడిలోకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చరు, స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చి, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన పోలీసులు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి అదిగోండి. నీకు ఎరుకుందో ఎరకలేదో ఇట్లా గుడికి పోయే తొవ్వల బీడీలు కాల్చుడు పద్ధతి కాదు, కాలువద్దు అని చెప్తున్నా కూడా వినకుండా ఇట్లా తాగుతున్నాడంటే అక్కడ పోలీసులు అంటే బుగులు లేకనా నన్నెవలు అడిగేటోళ్ళు అనుకుంటుండా టీటీడోళ్ళే మంచిగా పనులు చేస్తే ఇసొంటి తాగుబోతులు తిరుగుబోతులు అట్లా గుడికాడ ఎందుకు పొగ ఊదుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెప్పి నాకే యాష్టకొస్తున్నది కానీ తెలంగాణలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ నడిపిస్తున్న చదువుల శాఖలో మార్పు వచ్చేటట్టు లేదు. మళ్ళీ ఏమన్నా పుడు పాయిదన అయ్యిందాయే బాలన్న అంటే అయ్యింది. ఇంత లాపర్వగా ఎందుకుంటుర్రో ముఖ్యమంత్రి సారు ఇజ్జత్ దేశదందుకే ఇట్లా చేస్తుర్రా అంటే ఏంది చూద్దాం. చూసినరా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం 18 మంది పుడు పాయిదన అయ్యి దవాఖానలో పడ్డారు. వీళ్ళు ఎక్కడోళ్ళు అంటే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ స్కూల్లో చదువుకునే ఆడిపిల్లలు. రాత్రిపూట పెట్టిన బువ్వ తినేసరికి కడుపు నొప్పి లేచి కక్కుడు బయలు పెడితే వెంటనే దవాఖానకి వేసుకపోతే డాక్టర్లు నాడిబట్టి చూసి గ్లూకోజులు ఎక్కించుకుంటా సూదులు మందులు ఇస్తున్నారు. అయ్యా మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాల సారు ఏంది సార్ ఇది? ఎవరైనా మిమ్మల్ని బదనాం చేయాలని ఇట్లా పాడుమల్లె కూడు పెట్టిస్తుర్రా? మీరేమో మెనులో మార్పు తీసుకొచ్చినాము, మెస్సు ఛార్జీలు పెంచినాము, మంచి బువ్వ పెడుతున్నామని ఏతుల ఎంకి ఎక్కెక్కి పాడిందన్నట్టు గొప్పలు చెప్పుకుంటుంటే మీరు చెప్తున్న దానికి ఈడ చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. మరి మీరంటే పడనోళ్ళు ఎవరన్నా పప్పులు ఒప్పులు కల్తీ పంపించి మిమ్ముల బదనాం చేస్తుర్రా? మీరే జిల్లా చదువుల శాఖ ఆఫీసర్లను మందలిస్తే మంచిగుంటుంది. లేకుంటే మీ ఇగో ఇవ్వాలని తెచ్చినట్లనే అసలు ఎస్ఎస్టీలో బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. నువ్వు చెల్లించి మీకు ఇప్పిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని